శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఎందుకు ఇంత స్పష్టంగా పలుకుతున్నాం? ఈ అక్షరాలు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఇంతకుముందు తెలుసుకుందాం, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మంచి విషయాలు ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నా ఇంకా తెలుసుకోవాలని ఉంటుంది. తెలుసుకున్న విషయాలను 10 మందికి చెప్పండి, పిల్లలకు చెప్పండి, ఆసక్తి కలిగిన మిత్రులకు చెప్పండి, కుటుంబ సభ్యులకు చెప్పండి. మీరు తెలుసుకున్న జ్ఞానం విజ్ఞానం అవుతుంది, స్థిరపడుతుంది. నృత్తావసానే నటరాజరాజ ననాదఢక్కాం నవపంచవారం ఉద్ధర్తుగామ సనకాది సిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం. ఒక సమయంలో ప్రదోష సమయంలో, ప్రదోషం అంటే నక్షత్రోదయం తర్వాత, కైలాసగిరిపై నటరాజస్వామి తాండవం చేస్తున్నారు. నృత్త అవసానే, నాట్యం యొక్క చివరి భాగంలో నటరాజరాజ, ఆ నటరాజస్వామి ననాద ఢక్కాం, తన చేతిలో ఉన్న డమరుకాన్ని నానాద మోగించారు. ఎన్నిసార్లు? నవపంచవారం. నవ 9, పంచ 5, 9 5 కలిగితే 14 నాదాలు వచ్చాయి డమరుకంలోంచి. ఉద్ధర్తుకామ సనకాది సిద్ధాన్. ఎందుకు మోగించారు? సనక సనందన సనత్కుమార సనాతనులు 4 మహర్షులు ఉన్నారు అక్కడ. బ్రహ్మ సంకల్ప మాత్రంతో ఆవిర్భవించిన వాళ్ళు, దివ్యర్షులు. వాళ్లకు వాంగ్మయపరమైన ఒక జ్ఞానం కలగడం కోసం వాంగ్మయాన్ని రూపకల్పన చేస్తారని. వాక్మయ వాంగ్మయ, భాష అంటే అక్షరాల సముదాయం. ఏతద్ విమర్శే శివసూత్రజాలం. విమర్శ అంటే ఆలోచించడం, నిశితంగా ఆలోచించడమే విమర్శ. దానికి వేరే అర్థాలు ఉండవు. అర్థాలు ఉంటుంటే కానీ అది ఇక్కడ అక్కర్లేదు. నిశితమైన ఆలోచనయే విమర్శ. ఏతత్ విమర్శే, ఇది ఆలోచించి చూసినట్లయితే శివసూత్రజాలం, శివసూత్రముల సముదాయము. అ ఇవున్ అరలిక్ ఏ ఓం ఐ ఔచ్ హయవరట్ లణ్ ఞమగణనం ఛభஞ్ ఘడదశ్ జపగడదశ్ ఖపచటథ చటతౌ కపై శషసర్ హల్. ఇది 14 మాహేశ్వరాణి సూత్రాణి. నందికేశ్వర కారికాంతర్గత ప్రామాణిక శ్లోక. నందికేశ్వర కారిక అని అద్భుతమైన వ్యాకరణ గ్రంథం. అందులో పరమేశ్వరుడి అనుగ్రహంతో నందీశ్వరుడు మనకు అనుగ్రహించిన శ్లోకం ఇది. ఆ 14 నాదాలు 14 సూత్రాలుగా వచ్చాయి. అ ఇవున్, ఆ ఇ ఉ న్, ఏ ఓంగ్, ఏ ఐ ఉన్. రెండోది అరులుక్, అలు, ఏ ఓంగ్, ఏ ఓ, ఐ ఔచ్, ఐ ఔ. ఐ ఉండ్లో అకారం, ఐ ఔచ్లో చకారం కలిపితే అచ్చులు వచ్చాయి. అచ్చులు హల్లు ఉన్నాయి కదా, అచ్చులు. ఇవే ఎక్కడి నుంచి వచ్చాయండి? నటరాజస్వామి డమర్కంలోంచి వచ్చాయి. అంచితే సంస్కృతం దేవభాష, దివ్య భాష, అమర భాష, సంజీవని భాష, భాషలను బ్రతికించే భాష, అమృత భాష, మనసులను సంస్కరించే భాష, మనుష్యులను సంస్కరించే భాష, వాక్కులను సంస్కరించే భాష. వాగ్భూషణం, భూషణం. 5వ సూత్రం హయవరట్. లణ్ ఞమగణనం ఝభஞ్ ఘడదశ్ జపగడదశ్ ఖపచటథ చటతౌ కపై శషసర్ హల్. 5వ సూత్రం నుంచి 14వ సూత్రం వరకు హల్లులు, అచ్చులు హల్లు ఇలా ఏర్పడ్డాయి. అంచేది ప్రతి అక్షరం మంత్రమే, బీజాక్షరమే. ప్రతి అక్షరం బీజాక్షరమే. అందుకని శాస్త్రంలో ఏం చెప్పారు? అమంత్రమక్షరం నాస్తి మూలమనౌషధం, అయోగ్య పురుషో నాస్తి యోజకస్తత్ర దుర్లభ అని చెప్పింది శాస్త్రం. శాస్త్రం అంటే ఏమిటండి? శాస్తు వచనం. శాస్తు మనల్ని శాసించే పరమాత్మ యొక్క వచనం, ఆదేశం. అదే శాస్త్రం.
ఏం చెప్పారు ఇక్కడ? అమంత్రం అక్షరం నాస్తి, మంత్రము కానీ అక్షరం లేదు. అందుకే సంస్కృతం అమర భాష అయింది. క్షరము కానిది అక్షరం, శాశ్వతమైనది. ఈ విలువ మిగతా భాషల్లో లేదు. అమంత్రం అక్షరం నాస్తి, అమంత్రం మంత్రము కానీ అక్షరము నాస్తి లేదు. ఎక్కడ? సంస్కృతంలో, సంస్కృత వాంగ్మయంలో. నాస్తి మూలం అనౌషధం, ఔషధము కానిటువంటి మూలము లేదు, వేరు లేదు. ప్రతి వృక్షము యొక్క వేరు కూడా, మూలము కూడా ఒక గొప్ప ఔషధమే. మనకు తెలియకపోతే లేనట్ట. పగలు నక్షత్రాలు కనిపించవు, లేవంటామా? నాస్తి మూలం అనౌషధం, అనౌషధం మూలం నాస్తి, ఔషధము కానటువంటి మూలము వేరు నాస్తి, లేదు. అయోగ్య పురుషో నాస్తి, యోగ్యత లేని మానవుడు లేడు. చాలామంది అనుకుంటాం మనమే తెలివిలో వాళ్ళు ఎందుకు పనికిరారు అనుకుంటారు. చాలా 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 తెలివి తక్కువతనం. అయోగ్య పురుషో నాస్తి, యోగ్యత లేని పురుషుడు లేడు. వాడికి తగ్గ యోగ్యత వాడుకుంటుంది, వాడుకుంటే సమర్థత వాడుకుంటుంది, వాడుకుంటే నైపుణ్యం వాడుకుంటుంది. ముఖే ముఖే సరస్వతి. నాలుగో పాదంలో ఏం చెప్పారు? యోజకస్తత్ర దుర్లభ. ఇది అనుష్ఠుప్ ఛందస్సు. ప్రతి పాదంలో 8 అక్షరాలు ఉంటాయి, గమనించండి. యోజకస్తత్ర దుర్లభ, యోజకుడు లేడు, అది లోపం. ఈ అక్షరం యొక్క విలువ ఇది, ఈ అక్షరం బీజాక్షరం, ఈ అక్షరం ఈ బీజాక్షరం, ఈ బీజాక్షరం యొక్క శక్తి ఇది, ఈ బీజాక్షరం అమ్మవారిది, ఈ బీజాక్షరం బ్రహ్మది, ఈ బీజాక్షరం విష్ణువుది, ఈ బీజాక్షరం మహేశ్వరుడిది అని చెప్పేవాళ్ళు లేరట. ఉన్నారు, దొరకరు. దుర్లభ. ఈ వృక్షం యొక్క మూలం ఈ ఔషధం, ఈ వృక్షం యొక్క మూలం చర్మవ్యాధులు పోగొడుతుంది, ఈ వృక్షం యొక్క మూలం అజీర్ణాన్ని పోగొడుతుంది, ఈ వృక్షం యొక్క మూలం వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది అని చెప్పే నాథుడు లేడు. అయోగ్య పురుషో నాస్తి. ప్రతి వ్యక్తికి యోగ్యత ఉంది, కానీ వాడిలో ఉన్న యోగ్యతను, నైపుణ్యాన్ని గమనించి ప్రోత్సహించి వాడిని ఒక మార్గంలో, సన్మార్గంలో పెట్టగలిగే యోజకుడు కనిపించటం లేదు. ఎవరండి నిజమైన యోజకుడు? శ్రీ గురవే నమః. హయగ్రీవ స్వామి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. జ్ఞానానంద స్వరూపుడైన, స్ఫటికము వంటి పారదర్శకమైనటువంటి ఆకారం కలిగినవాడు, తేజోరూపం. సర్వ విద్యానాం ఆధారం, అన్ని మంత్ర విద్యలకు ఆయనే ఆధారం. హయగ్రీవం ఉపాస్మహే. ఇది కొంచెం వాడు ఉపోద్ఘాతం అయింది, అయినా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. వ్యాఖ్యానంలో లేవు, ఎక్కడ లేవు. అప్పుడు ఇప్పుడు చెప్పాలనిపించింది అమ్మవారి అనుగ్రహంతో. ఇప్పుడు తృతీయ శ్లోకంలో మంత్రాలు. కందర్ప విద్య కందర్ప జనకాపాంగ వీక్షణ, కందర్ప విద్య కందర్ప జనకాపాంగ వీక్షణ, కర్పూర వీటి. ఇది విశేషమైన మంత్రం. కర్పూర వీటి సౌరభ్య కల్లోలితక గుప్తట. ఈ శ్లోకంలో ఒక ప్రత్యేకత ఏమిటంటే, ప్రథమ పాదంలో, శ్లోక ప్రథమార్థంలో 2 మంత్రాలు. కందర్ప విద్య, కందర్ప విద్య ఒక మంత్రం. కందర్ప జనకాపాంగ వీక్షణ ద్వితీయం. కర్పూర వీటి సౌరభ్య, కర్పూర వీటి సౌరభ్య కల్లోలిత కకుప్తట, కర్పూర వీటి సౌరభ్య కల్లోలిత కకుప్తట. ఇది తృతీయ మంత్రం. 3 మంత్రాలు, 3 నామాలు. కందర్ప విద్య ప్రథమం, కందర్ప జనకాపాంగ వీక్షణ తృతీయం, కర్పూర వీటి సౌరభ్య కల్లోలిత కకుప్తట తృతీయం. త్రిపది అయం శ్లోక, త్రిపది అయం శ్లోక, అయం శ్లోక త్రిపది. ఈ శ్లోకంలో 3 నామాలే ఉన్నాయి, 3 పదాలే ఉన్నాయి. అద్భుతమైన ఈ 3 నామాలకు, ఈ 3 మంత్రాలకు శంకర భాష్యంలో ఏం చెప్పారు?
అనే విషయం అనంతర కార్యక్రమంలో చూద్దాం.